భేటీ గంటపాటు చర్చ నాగబాబును కలిసి బన్నీ తన మావయ్య సీనియర్ నటుడు చిరంజీవిని ఆదివారం ఉదయం సీనియర్ నటుడు అల్లు అర్జున్ కలిశారు. 2 రోజుల క్రితం బన్నీని అరెస్ట్ చేయడం, చెంచల్గూడ జైలుకి తరలించడం, శనివారం ఉదయం బెయిల్పై విడుదల కావడం తదితర అంశాలపై వీళ్ళిద్దరు గంటపాటు చర్చించారు. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవి అర్జున్ కలుసుకున్నారు. అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఒక కారులో, ఆ వెనక అల్లు అరవింద్ మరో కారులో చిరునివాసానికి వచ్చారు. ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నాను దానిపై ఎవరు మాట్లాడలేదు. బన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 2 గంటల పాటు అల్లు అరవింద్ చిరంజీవి నివాసంలో ఉన్నారు. కాగా అనంతరం అల్లు అర్జున్ నాగబాబు ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యి కాసేపు ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం వరకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33లోని తన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలుస్తారు లేదా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారని వార్తలు చక్కర కొట్టాయి. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవడానికే హైదరాబాద్ వచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. తీరా చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కలయిక లేకుండానే పవన్ వెళ్ళిపోయారు. మరోవైపు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దురదృష్టకరణ ఘటన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ గురించి నేను చాలా ఆందోళన చేస్తున్నాను. లీగల్ ప్రొసీడింగ్స్ నేపథ్యంలో ప్రస్తుతం ఆ బాలుని కానీ ఆ కుటుంబాన్ని కానీ సందర్శించద్దని సలహా ఇచ్చారు. చికిత్స పొందుతున్న అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్న ఆ బాలుడి వైద్య ఖర్చులకి ఆ కుటుంబ అవసరాలను తీర్చే బాధ్యత తీసుకుంటానన్న మాటకి నేను కట్టుబడి ఉన్నాను. వీలైనంత త్వరలో ఆ బాలుని అతని కుటుంబాన్ని కలుస్తానని అల్లు అర్జున్ ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆందోళనలో విదేశీ